తెనాలి రూరల్ మండలం అంగలకుదురు గ్రామంలో బుధవారం ఉదయం గురు పౌర్ణమి వేడుకలు రావినూతల సాంబశివరావు 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రావినూతల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తొలుత సాంబశివరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైస్కూల్లో 7, 8, 9 తరగతుల్లో ప్రతిభ చూపిన 15 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, జ్ఞాపికలను, బహుమతులను అందజేశారు. హైస్కూల్ హెచ్ఎం అనురాధ అధ్యక్షత వహించారు. అల్లం వెంకటనారాయణ ప్రారంభ ఉపన్యాసం చేశారు. సాంబశివరావు వ్యక్తిత్వాన్ని, నిబద్ధతను తెలియజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శాఖమూరి నారాయణ ప్రసాద్ మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. మరో అతిథిగా వచ్చిన గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న రావినూతల ఫౌండేషన్ను అభినందించారు. గ్రామ మాజీ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా మంచి కార్యక్రమం నిర్వహించారని ఫౌండేషన్ను ప్రశంసించారు. రావినూతల వెంకటేశ్వరరావు ఫౌండేషన్ సభ్యులు ప్రకాష్, అన్నపూర్ణ, అనిరుద్, లక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తర్వాత మా బామ్మగారు చనిపోయిన తర్వాత హిందీని యాడ్ చేశాము. ఇట్లా అప్పటి నుంచి ఇప్పటిదాకా 22 ఏళ్ళ నుంచి కంటిన్యూస్ గా ఈ ప్రోగ్రామ్ రన్నింగ్ అవుతూ ఉంది. సరే, మేమంటే ఫ్యామిలీ మెంబర్స్ రావడం పెద్ద విశేషం కాదు. నిజంగా బాగానే నాకు ఈ స్కూల్లో ఉన్నప్పుడు రావడం వేరు, అలాగే వేరే స్కూల్ ట్రాన్స్ఫర్ అయ్యి కూడా థ్యాంక్ యూ అన్నయ్య తెలంగాణ వచ్చినందుకు. అదేది మా తాతయ్య గారి మీద, మా నాన్నగారి మీద మీరు అభిమానం అనుకుంటాను. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ అన్నయ్య తెలంగాణ వచ్చినందుకు. ఇంకొక వచ్చిన గెస్ట్ గురించి చెప్పాలండి. అంటే మీకు డబ్బులు పెద్ద ఇంపార్టెంట్ కాదండి, ఏదో 1000 లాగా ఇస్తాం బాగా ఉంది. కానీ ఏ వ్యవస్థతో ఇస్తున్నాము, ఒకటేమో మా తాతయ్య గారు ఆయనకి సంబంధించి సర్టిఫికేట్ ఇస్తున్నాము. ఇంకోటి ఇందాక నేను చెప్పాలనుకున్న మెసేజ్ చెప్పేశారు. వారి తాతగారు వాళ్ళ నాన్నగారి యొక్క గొప్పతనాన్ని, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేస్తూ ఒక కవిగా ఎన్నో రచనలు, గొప్ప రచనలు, ఒక స్త్రీ యొక్క గొప్పతనం, ఒక తల్లి యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఆయన యొక్క వాళ్ళ నాన్నగారి యొక్క రచనలు ఎప్పుడు కూడా చిరస్థాయిగా ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా ఉండే విధంగా ఆయన గొప్ప కవిగా ఆయన ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అంగలిగుతురే కాకుండా రాష్ట్ర నలుమూలలకు కూడా గొప్ప ఉగాది పురస్కారం తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా వాళ్ళ నాన్నగారు. ఇవాళ పట్టణంలో కానివ్వండి, ఎంతోమంది కళాకారులకు వాళ్ళకి అవసరమైనటువంటి బట్టలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ మన స్కూల్లో కూడా గురు పౌర్ణమి సందర్భంగా మన దగ్గర కూడా కొంత టయాన్ని స్పెండ్ చేయడం అనేది నిజంగా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఈరోజు ఇక్కడ మరి వీరవల్లి మురళి గారు ఉన్నారు. వందల మంది కాదు, కొన్ని వేల మందికి సేవా కార్యక్రమాలు చేశారు. చాలామందికి నిరుపేదలకు పెళ్లిళ్ళు చేయడం, తల్లిదండ్రులు లేని వాళ్ళ అనాథలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి పట్టుబట్టలు పెట్టి వాళ్ళకి బంగారం తాలుబడుతారు చేయించి వాళ్ళకి మన ఇళ్లలో మనం పెళ్లి ఎలా చేసుకున్నామో అంతమందితో భోజనాలు ఏర్పాటు చేసి, అలానే అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరన్నా ఇళ్ళు తగలపోయినప్పుడు కానీ, యాక్సిడెంట్లు జరిగినప్పుడు కానీ అట్లా వందలుగా కొన్ని వేల కార్యక్రమాలు చేశారు ఆయన. అతను ధ్యేయం ఏంటంటే అతను సంపాదించే ప్రతి రూపాయలు పావలా నాది కాదు, ప్రజలదే అని నమ్ముకొని మరి గత 25-30 సంవత్సరాలుగా సేవా కార్యక్రమం నడుతున్న మా సోదరుడు మురళి గారు. ఎందుకంటే ఈ జిల్లాలోనే చాలా సుపరిచితమైన వ్యక్తి మా వీరవల్లి మురళి గారు. ఎందుకు సుపరిచితమైనంటే ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలంటే నాయకులు ఏదో మాట సాయం చేస్తారు, అన్న ధన సాయం చేస్తాడు, మాట సాయం చేస్తాడు, సమస్య వచ్చినప్పుడు అడ్డంగా నిలబడతాడు. అలాంటి గుణం మీకు కూడా రావాలి.